హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు కొత్త వాళ్ళు ఎవరైనా స్టోరీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ ప్రేమకై. ఇషిక ఇంట్లో అంతా తిరుగుతూ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతూ తాంబూలాలు పంచుతూ ఇంట్లో అమ్మాయిలా ఎంతో సహజంగా అందరితో కలిసిపోతుంది. ఆమె నడకలో తొందర లేదు, మాటల్లో ఆర్భాటం లేదు, కానీ ప్రతి పనిలో ఒక ఆత్మీయత, ఒక శ్రద్ధ కనిపిస్తుంది. యమునా గారు, మాధవ్ గారు దూరం నుంచి ఇషికను చూస్తూ ఉంటారు. వారి కళ్ళల్లో ఆనందం మెరుస్తుంది. ఇంకోవైపు అశోక్ తను ఎక్కడ నిలబడ్డాడో అదే చోట నిలబడి రెప్ప కూడా వేయకుండా ఇషికని గమనిస్తూ ఉంటాడు. ఆమె నవ్వు, ఆమె పనితీరు అన్నీ కలిపి ఇషిక మీద ఏదో తెలియని ఫీలింగ్ అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇషిక మాత్రం ఇవేమీ తెలియకుండా తన పని పూర్తి చేసి యమునా గారి దగ్గరికి వచ్చి, ఆంటీ ఇంకేమైనా కావాలా అని అడుగుతుంది. యమునా గారు ఆమె చేతిని పట్టుకుని చిన్నగా నవ్వుతూ, లేదమ్మా, ఈరోజు నువ్వు మాకు చాలా హెల్ప్ చేశావు. ఆ మాట ఇషిక హృదయాన్ని ఎక్కడో లోతుగా తాకుతుంది. వెంటనే, ఆంటీ మీకోసం ఈ మాత్రం చేయలేనా అని అంటుంది. ఇంకా అందరూ వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. యమునా గారు, అమ్మా ఇషిక, నువ్వు అశోక్ కూడా భోజనం పెట్టుకుని తినండి, నేను అంకుల్ తిన్నాం అని చెప్పి పైకి వెళ్ళిపోతారు. ఇషిక కాస్త తడబడుతూ, సార్ రండి అని అశోక్ని భోజనానికి పిలుస్తుంది. అశోక్ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వెంటనే ఇషిక ఆకులో అన్నం పెట్టి కూర వడ్డిస్తూ ఉంటుంది. అశోక్ ఆమె వైపు చూసి, ఇషిక నువ్వు కూర్చుని తిను, పర్లేదు అని అంటాడు. ఇషిక వెంటనే తలూపుతూ, లేదు సార్, నేను తర్వాత తింటాను, మీరు తినండి. వెంటనే అశోక్ చేతిలో ముద్ద ఆపేసి కొంచెం సీరియస్గా ఆమెను చూస్తూ, ఇది ఆఫీస్ కాదు ఇషిక, ఇక్కడ సార్ అవసరం లేదు అంటూ ఆమె వైపు చూసి, ఇషిక తిను అని కొంచెం గంభీరంగా అంటాడు. ఆమె చిన్న నవ్వుతో అశోక్ సార్ అనబోతుంది. అశోక్ కళ్ళల్లో కాస్త కోపం కనిపించగానే, లేదు అశోక్, మీరు తిన్నాక నేను తింటాను అని నెమ్మదిగా చెబుతుంది. అశోక్ ఇంకా బలవంతం చేయకుండా, ఏం మాట్లాడకుండా తన భోజనం పూర్తి చేస్తాడు. హ్యాండ్ వాష్ చేసుకుని నేరుగా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేస్తాడు. అశోక్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడని చూసిన ఇషిక కిచెన్ వైపు వెళ్తుంది. టేబుల్ మీద అశోక్ ఆకులో మిగిలిన భోజనం కనిపిస్తుంది. ఆ ఆకును చూస్తూనే ఇషికకి ఇందాక యమునా గారు, మాధవ్ గారు మిగిల్చిన భోజనం చేసిన తర్వాత మిగిలిన అన్నం ఎంత ప్రేమగా తీసుకుని తిన్నారో గుర్తొస్తుంది. వెంటనే అశోక్ తిన్న ఆకును జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా అందులో మిగిలిన అన్నాన్ని తింటుంది. ఆ తర్వాత అదే ఆకులోనే కొంచెం భోజనం వడ్డించుకుని తినడం మొదలు పెడుతుంది. హాల్లో ఉన్న అశోక్ ఇషిక తింటుందో లేదో చూడాలి అనే
ఆలోచనతో వచ్చిన అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. తను తిన్న ఎంగిలి ఆకులో తింటున్న ఇషికను చూసి క్షణం పాటు అలానే నిలబడిపోయాడు. ఇషిక ఎంతో ప్రేమగా తింటుంది. ఆమె చేసే పనిలో అశోక్ మీద ఉన్న గౌరవం, ప్రేమ కనిపిస్తుంది. ఆ క్షణంలో అశోక్ ముఖంలో తెలియకుండానే ఒక చిరునవ్వు వచ్చేసింది. అయినా ఏం జరగనట్టు తిరిగి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ తెరిచాడు. ఇషిక భోజనం పూర్తి చేసి సోఫాలో ల్యాప్టాప్లో పూర్తిగా మునిగిపోయిన అశోక్ని చూస్తూ పైన యమునా గారి గదిలోకి వెళ్ళగానే, రామ్మా ఇక్కడికి రా, కూర్చొని పక్కన ఉన్న కుర్చీ చూపిస్తారు యమునా గారు. యమున ఇషిక ముఖాన్ని ఒకసారి చూస్తూ, అలసిపోయావా అమ్మా అని ప్రేమగా అడుగుతారు. ఇషిక వెంటనే లేదాంటీ అని చిరునవ్వుతో చెప్తుంది. ఇషిక యమునా గారు ఇషిక చేతిని ప్రేమగా పట్టుకుని, అమ్మా ఇషిక, నేనొకటి అడుగుతాను, తప్పుగా అనుకోకు. ఇషిక వెంటనే చెప్పండి ఆంటీ. యమునా గారు కాస్త ఆగి, అమ్మా ఇషిక, నువ్వు మా అశోక్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. యమునా గారు అలా అడగగానే ఇషిక ఒక్కసారిగా యమునా గారిని హత్తుకుంటూ, ఆంటీ నాకు అశోక్ సార్ అంటే చాలా ఇష్టం అని చిన్నపిల్లలా ఏడుస్తుంది. ఆమె భుజాలపై ఇషిక కన్నీళ్లు పడుతుంటే యమునా గారి గుండె ఒక్కసారిగా కరిగిపోతుంది. హే పిచ్చి పిల్ల, దీనికి ఏడుస్తారా ఎవరైనా అని ప్రేమగా తల నిమురుతారు యమునా గారు. ఇషిక ఏడుపాపే ప్రయత్నం చేస్తూ, లేదంటే నేను అశోక్ సార్ని అడిగాను పెళ్లి చేసుకుందామని, కానీ ఆయన పెళ్లి మీద నాకు నమ్మకం లేదు అని చెప్పారు అని అంటూ మళ్ళీ ఏడుస్తుంది. నన్ను ఆయన ఇష్టపడట్లేదేమో ఆంటీ అని బాధగా చెబుతుంది. యమునా గారు ఒక్కసారిగా నవ్వి ఇషిక ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, వాడు పెళ్లి మీద నమ్మకం లేదన్నాడంటే ప్రేమ లేదని కాదమ్మా. ఇషిక కళ్ళు తుడుచుకుంటూ చూస్తుంది. యమునా గారు అశోక్ గతంలో కొన్ని చూశాడు, కొన్ని బాధలు అనుభవించాడు అని కాస్త ఆగి, ఆ సంగతులే వాడిని పెళ్ళి అనే దానిపై నమ్మకం లేకుండా చేశాయి. అవి నీకు సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. ఇషిక చేతిని తన చేతుల్లో పట్టుకుని, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలనమ్మా, అశోక్కు నువ్వంటే చాలా ఇష్టం. ఆ మాట వినగానే ఇషిక కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మెరుస్తాయి. నన్ను నమ్ము ఇషిక, మీ ఇద్దరి పెళ్ళి జరిగించే బాధ్యత నాది. నేను మాట ఇచ్చానంటే అది జరిగి తీరుతుంది అని అంటారు యమునా గారు. ఇషిక ఒక్కసారిగా లేచి యమునా గారిని హత్తుకుని, థ్యాంక్ యూ ఆంటీ అని చెప్తుంది. యమునా గారు పిచ్చి పిల్ల, ఇలాగే నవ్వుతూ ఉండు, అశోక్ మనసు నీ నవ్వుకే కరుగుతుంది అని నవ్వుతూ చెప్తారు. అది విన్న వెంటనే ఇషిక పెదవులపై చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అలా కొంతసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత ఇషిక, సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను. ఆశ్రమంలో మదర్ ఎదురు చూస్తూ ఉంటారు. యమునా గారు, సరే అమ్మా పద, నేను కూడా కిందకు వస్తాను అంటారు.
ఇషిక కిందకి రాగానే యమున గారు, మాధవ్ గారు ఇషిక వెనకే నడుచుకుంటూ వస్తారు. హాల్లో ల్యాప్టాప్ ముందు కూర్చున్న అశోక్ వాళ్ళని చూసి తలెత్తుతాడు. ఇషిక అశోక్ వైపు చూస్తుంది. వాళ్ళ కళ్ళు క్షణం పాటు కలుస్తాయి. ఈసారి ఏ మాటలు లేకపోయినా ఆ చూపులో ఏదో కొత్త అనుభూతి తెలుస్తుంది అశోక్కి. యమున గారు, అమ్మా ఇషిక, ఇదిగో ఈసారి నీకోసం తీసుకున్న తాంబూలం తీసుకో అని అంటారు. ఇషిక ఆనందంతో తీసుకుని యమున గారు, మాధవ్ గారి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. ఇషిక చేసే ప్రతి పనిని కొత్తగా చూస్తాడు అశోక్. సరే ఆంటీ, నేను వస్తాను, బాయ్, జాగ్రత్తగా వెళ్ళమ్మా. అదే సమయానికి మాధవ్ గారికి ఫోన్ కాల్ వస్తుంది. ఇషిక వెనక్కి తిరిగి చూస్తుంది. మాధవ్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటారు. అటువైపు నుంచి రమేష్ గారి గొంతు. అదేరా మాధవ్, రేపు అభికి మీరాకి పెళ్ళి. నువ్వు మా చెల్లి అశోక్ తప్పకుండా రావాలి. మాధవ్ గారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంట్రా, అభి పెళ్ళి రేపేనా అంటూ ఆశ్చర్యంగా అడుగుతారు. అరే, ఇంత తొందర ఏంటి? రమేష్ గారు కొంచెం గంభీరంగా, పరిస్థితులు అలాంటివిరా, ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది. అభి ఒప్పుకోపోయినా ఈ పెళ్ళి జరగాల్సిందే. మాధవ్ గారు క్షణం మౌనంగా ఉంటారు. వెంటనే సరేరా, మేము తప్పకుండా వస్తాం. మాధవ్ గారు ఫోన్లో అభి పెళ్ళి అన్న మాట చెప్పగానే ఆ క్షణంలోనే ఇషిక, అశోక్ ఒకరి ముఖం ఒకరు చూస్తారు. ఇషిక మాత్రం బయటికి ఏమీ చూపించకుండా లోపల మాత్రం అమ్మయ్య, అభికి పెళ్ళైపోతుంది అని మనసులోనే ఊపిరి పీలుస్తుంది. నవ్వుతూ సరే అంకుల్, నేను వెళ్ళొస్తాను అని అంటుంది ఇషిక. మాధవ్ గారు ఎలా వెళ్తావమ్మా అని అడుగుతారు. క్యాబ్ బుక్ చేశాను అంకుల్ అంటూ ఒక్కసారి అశోక్ వైపు చూస్తూ బయటికి నడుస్తుంది ఇషిక. కారు కదులుతుండగా ఆమె కళ్ళల్లో చిన్న నవ్వు మెరుస్తుంది.